సరే దాంట్లో కాదు కాదు మీరు 9 మందిలో ఆల్రెడీ ముగ్గురు సిట్టింగ్లే ఆల్రెడీ ముగ్గురు సిట్టింగ్లే ఇంకో ఇద్దరు పక్క పార్టీ నుంచి వచ్చిన సిట్టింగ్లు స్టీరింగ్ మొత్తం కూడా ఢిల్లీకి పోయి ఆడ నుంచి వచ్చేదాకా పేపర్లలో వీళ్ళకి ఏం తెలియదు మేడం. మాకంట కాదు, కేసీఆర్ ఇక్కడే ఉంటాడు, స్థానికంగా పోరాటం చేసే వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు. ఇలా తెలంగాణ అని చెప్తారు, ఇందిరా గారు మాట్లాడాక మళ్ళీ వెంకటరెడ్డి గారు మధు గారు చెప్పారు కదా గెలిచే వాళ్ళకే ఇస్తామని చెప్తారు కదా. 10 సంవత్సరాల నుంచి మరి అదే ఉద్యమకారులు ప్లీజ్ దయచేసి ఇంద్రశోభన్ గారు ఏదైతే తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్నారు అండ్ భారత్ న్యాయ జోడో యాత్రకు సంబంధించి రాహుల్ గాంధీ గారు పర్యటన చేస్తున్నారు కాబట్టి దేశంలో కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు పార్లమెంట్కి సంబంధించి పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఏం చేయలేదని తెలిసిపోయింది కాబట్టి ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. మీరు మళ్ళీ నోట్ చేసుకోండి ఈరోజు పాయింట్, మన డిబేట్ ఇవాళ జరిగిన డే కూడా మీరు నోట్ చేసుకోండి. ఈ రాష్ట్రంలో నేను 2018లోనే చెప్పాను, రిజల్ట్ రాగానే చెప్పిన, రాబోయే రోజుల్లో రాజకీయాలన్నీ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటాయి, 2 నేషనల్ పార్టీసే ఉంటాయి తప్ప ప్రాంతీయ పార్టీకి ఈ రాష్ట్రంలో నూకలు చెల్లబోతున్నాయని నేను చెప్పడం జరిగింది. సో ఇవాళ మళ్ళీ నేను అదే మాట చెప్తున్నాను. ఇవాళ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారినప్పుడే ఆటోమేటిక్ గా టిఆర్ఎస్ పట్ల అంటే ఈ తెలంగాణ ప్రాంతం పట్ల వాళ్ళకున్న ప్రేమను వాళ్ళు కపట ప్రేమ అన్నది వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలలో పార్టీ మేము ఓపెన్ చేస్తున్నాము, ఇక్కడ నాయకులు ఉన్నారు రండి అని అందరినీ రిటైర్డ్ అయినటువంటి వీళ్ళని తీసుకొచ్చుకొని చేర్చుకున్నారు. ఒక సినిమా చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ ఏం చేశారు, రిజైన్ చేశారు. రీసెంట్ గా మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యక్తి మేము ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేడు నాయకుడు, ఈయనేం నాయకుడు, ఇది మీ పార్టీ పద్ధత, ఇది మీ సిస్టమా అని చెప్పి ఆయన ఒక ఆడియో కూడా చేసి పంపించడం జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. కాబట్టి బీఆర్ఎస్ కి ఏమని మాట్లాడుతుంది అని అడుగుతున్నా నేను. ఈ నేషనల్ లైన్ లో నేషనల్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మీ భాగస్వామ్యం ఏంటి, మీరు ఏం మాట్లాడతారు, ఏ రకంగా కొట్లాడతారు? ఇన్ని రోజులు 10 సంవత్సరాల అధికారంలో ఉండి భారతీయ జనతా పార్టీతో మీరు తీసుకొని రావాల్సినవి ఏం తీసుకొచ్చారు, ఏం సాధించారు? మీరు ఏమైనా చేశారా? చెయ్యలే. అవసరమైనప్పుడు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే పోయినట్టు కలిసినట్టు శాల్వలు కప్పాలి, పోయిందేమో మాత్రం డెవలప్మెంట్ కు, కానీ మాట్లాడుకొచ్చుకున్నది ఇంకో రకమైనటువంటి ముచ్చట. అసలు ఎవరైనా పోయినట్టు కేసీఆర్ ఒక్కడే పోయినప్పుడల్లా తప్ప ఎవరైనా వెళ్ళినారా? ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా తనతో పాటు మంత్రులను తీసుకెళ్తున్నాడు, అధికారులను తీసుకెళ్తున్నాడు. ఇవాళ కేంద్రంలో రావాల్సిన వాటి కోసము మాట్లాడుస్తున్నారు. అది పాజిటివ్ యాంగిల్, అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డిబేట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్స్, సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళు. సో రాజకీయంగా మనం ఏదో మాట్లాడాలి పొలిటికల్ పార్టీలో అని కాకుండా వాస్తవికతని తెలుసుకొని మనం మాట్లాడితే ప్రజలు ఇనే శ్రోతలకు కూడా కాస్త మనం ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. రెండోది, తెలంగాణ వచ్చినాడే కేసీఆర్ గారు పార్లమెంట్ లో లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత డిస్కషన్ పట్ల పాయింట్లు లేపాల్సిన సమయంలో ఎన్నడూ కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ గొంతుని విప్పలేదు. అసలు వాళ్ళు చేసిన క్వశ్చన్, ఇప్పుడు సంతోష్ రావు గారు ఉన్నారు, ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ ఇస్తే ఆయన ఓవరాల్ గా రీసెంట్ గానే వచ్చింది, ఓవరాల్ గా ఆయన 6 సంవత్సరాల కాలంలో ఆయన ఎన్ని గంటలు స్పెండ్ చేశాడంటే పూర్ 36 అవర్స్. అంటే మీరు అర్థం చేసుకోండి, అంటే వాళ్ళకి పదవులు దేనికోసం కావాలా, వాళ్ళ లాబీల కోసం పదవులు కావాలా తప్ప ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాదు అన్నది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇంకా నెక్స్ట్ బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ వాళ్ళు తీసుకున్నట్టు ఇవాళ 716 మంది ఎంపీలు ఉంటే మహిళలు కేవలం 77 మంది మాత్రమే ఉన్నారు. ఇవాళ మహిళలకి పెద్దపీట వేస్తున్నాము అని 33% రిజర్వేషన్ తీసుకొచ్చామని మహిళల ఓట్లు గంపగుత్తగా తీసుకోవాలన్న ప్రయత్నము బీజేపీ చేసింది. కానీ మీరు నిజంగానే తీసుకోవాలనుకుంటే మహిళల యొక్క మనసు, అంటే మహిళా సాధికారత ఎప్పుడు సాధ్యం అవుతుంది? అల్టిమేట్ గా రాజ్యాధికారము వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. రేపు మళ్ళా మార్చి 8వ తారీఖు మహిళా దినోత్సవం వస్తుంది. మా పంచాయతీ మళ్ళా మాకేంటి, మా వాట ఏంటి, మా కోటా ఏంటని మళ్ళీ మీ పార్టీలకు అతీతంగా మళ్ళీ మేము మాట్లాడాల్సింది. నిజంగా మీరు ఆ బిల్లును చట్టం చేసినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? అది దానికి టైం టేకింగ్, ఎట్లా బైఫర్గేషన్ జరగాలి,
జనగణన జరగాలి, ఎక్కడ ఏమి ఇవ్వాలి అన్నదానికి చేయాల్సినప్పుడు మీకు ఇవన్నీ తెలుసు కదా టెక్నికల్ అంశాలు. మరి ముందెందుకు ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేయలేదు? మీకు కావాల్సినటువంటి యాంగిల్లో వాటికి కావాల్సిన బిల్లులకు మాత్రము చాలా ఫాస్ట్ గా బిల్స్ పెట్టారు, స్పెషల్ సెషన్స్ పెట్టారు. మరి దీనికి ఎందుకు పెట్టలేకపోయినారు అంటే లైట్ మహిళలది జస్ట్ వాళ్ళకి ఇలా చూపించాలి అంతే తప్ప మనం చెయ్యొద్దు, చిత్తశుద్ధి లేదన్నది కనబడుతుంది. అయితే నేనేమంటున్నానంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది అని అనుకుంటే గనక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 33% అమలు చెయ్యండి. ఆ ఏ కాన్స్టెన్సీ అన్నది తర్వాత విషయం. అట్లీస్ట్ 33% మహిళలకు ఇవ్వాలి అన్నది మీరు కంపల్సరీ చేయండి. ఎలక్షన్ కమిషన్ చెప్పండి, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చోట ఇవ్వాలని చెప్పండి. డీలిమిటేషన్ అయిన తర్వాత మా జనాభాను బట్టి అప్పుడు అక్కడ మహిళా రిజర్వేషన్ గా మహిళకి ఇద్దరు కానీ ప్రస్తుతం ఇది చేయండి. మీరు నిజంగా మీరు గొప్ప వాళ్ళు అనిపించుకోండి అది చేయాలని. ఇప్పుడు రేపు 1 year అవుతుంది మీరు బిల్లు పెట్టి కూడా. సో 1 year అవసరం సందర్భంలో కూడా మీరు ఎక్కడ అది చేయలేదన్నది మనం గమనించాల. తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ చేసిందల్లా గొప్ప ఘనకార్యం ఏంటి అని అంటే కార్పొరేట్ మేమిద్దరం మాకిద్దరు, అదాని అంబానీ, అమిత్ షా, మోదీ మేమిద్దరం మాకిద్దరు. ఇవాళ 2014లో ముఖేష్ అంబానీ గారి ఇన్కమ్ 1.4 lakh crores ఉంటే ఇవాళ ఆయన పరిస్థితి ఇవాళ ఏ స్థాయికి ఎదిగిపోయినారో ఒక ఆలోచించండి. అదాని గారికి మొన్నటిదాకా అదాని గారు ఆయన మొత్తం గ్రాఫ్ పడిపోయి ఆయన షేర్లు పడిపోతే అదే అదాని గారి వల్ల మళ్ళా ప్రపంచ కుబేరుడు అయినాడు. అంటే మరి సామాన్యుడు ఎందుకు అయితలేడు, నా రైతు ఎందుకు అయితలేడు, నా కార్మికుడు ఎందుకు అయితలేడు, నా కర్షకుడు ఎందుకు అయితలేడు, నా జర్నలిస్ట్ ఎందుకు అయితలేడు చెప్పండి. వీళ్ళు ఎలా అవుతున్నారు అంటే వాళ్ళకి అప్పనంగా దోచిపెట్టడానికి, వాళ్ళకి ఏమంటారు వాళ్ళ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడానికి, ఇవాళ ట్యాక్స్లు వాళ్ళది అంటే వాళ్ళ రుణమాఫీ, రైతుకి ఇవ్వాల్సిన రుణమాఫీ చేతనైతలేదు. ఢిల్లీ నడుబొట్టున రైతు ఇవాళ ఎంఎస్పీ కోసము చట్టబద్ధ కోసము ఇవాళ వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ వాళ్ళ పైన లాఠీ చార్జీ చేస్తున్నారు తప్ప మరి ఇదే వీళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఏసీల కింద ఉండి బ్యాంక్ లోన్ల ద్వారా ప్రభుత్వం ప్రజల సొమ్మును తీసుకున్నటువంటి వాళ్ళకి 6 లక్షల కోట్ల రూపాయలు మీరు మాఫీ చేస్తున్నారు. మరి ఇది సమన్యాయం అని అడుగుతున్నాను నేను. కాబట్టి ప్రజలు ఎందుకు మీ వైపు ఉండాలి, ఎందుకు మీకు ఓటు వేయాలి ప్రజలని అడుగుతున్నాను నేను. యూపీఏకి ఎందుకు రావాలి అన్న దానికి నా దగ్గర కొన్ని సమాధానాలు ఉన్నాయి. ఇవాళ జీడిపి గ్రోత్ 2014లో జీడిపి గ్రోత్ 7.68 ఉంటే ఇవాళ జీడిపి గ్రోత్ 5.47% ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అది యూపీఏ హయాంలో 2.20 ఉంటే ఇవాళ 6.60% కి పెరిగింది అన్ఎంప్లాయ్మెంట్. మీరు ఇస్తున్నటువంటి రోజ్గార్ 2 కోట్ల ఉద్యోగాలు పర్ ఇయర్ అనే దానికి ఇవాళ దానికి సమాధానమే లేదు. రెండో విషయము మీరు ఇస్తున్న 15 లక్షల రూపాయలు పర్ హౌస్ హోల్డ్ అని చెప్పినారు. వాటి పరిస్థితి ఇప్పటి వరకు దిక్కు లేదు, దివానా లేదు. తర్వాత హౌస్ హోల్డ్ సేవింగ్స్ యూపీ హయాంలో 23% హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఉంటే ఇవాళ అది 19% కి పడిపోయింది. అంటే ఒక మహిళగా నేను దాచుకోవాల్సినటువంటి సొమ్ము నేను తగ్గిపోయినప్పుడు మరి ఆ గృహిణి యొక్క ఇంటి యొక్క భవిష్యత్తు ఏంటి ఆలోచించండి. అంటే అది పెరిగినట్ట తరిగినట్ట ఒక ఇప్పుడు ఇవాళ ఇంకో విషయం గ్రోత్ ఇన్ ఫార్మ్ వేజెస్ లో తీసుకున్నట్లయితే 4.1% యూపీఏ హయాంలో ఉంటే ఇవాళ అది 1.3% కి పడిపోయింది. అంటే నువ్వు ఏ రంగం ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా ఇవాళ మీ యొక్క స్వార్థ స్వలాభమే కనబడుతుంది తప్ప దాంట్లో ప్రజా భాగస్వామ్యం లేదు, ప్రజల గ్రోత్ లేదన్నది మనం గమనించాలి. వాళ్ళ ప్రజల గ్రోత్ ఎక్కడ ఉంది అని అంటే సెంటిమెంట్ ను రగిల్చేటువంటి దగ్గర హిందుత్వ ఎజెండాతోనూ మీరు తీసుకెళ్లే దాంట్లో మాత్రమే ఉన్నది. దయచేసి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేటువంటి పెద్దలందరూ కూడా ఈ దేశానికి ఈ దేశ పౌరులకు కావాల్సిన విద్యా వైద్యాన్ని ఒక నేషనల్ పాలసీలో తీసుకొని అందరికి అందజేసే ప్రయత్నం మీరు చేయండి. ఆ దమ్ము మీ దగ్గర ఉన్నదా? పెడతారా మీరు? అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఇవి రెండింటిని మేము ఉచితంగా అందజేస్తాము, మేము ఇస్తామన్నటువంటి దమ్ము మీ దగ్గర ఉందా? ఇవాళ మీ రాజకీయాలన్నీ కూడా ఒకప్పటి బీజేపీ రాజకీయాలు కావు. ఇవాళ మొత్తం అంతా కూడా మోదీ రాజకీయాలు, మోదీ గ్యారంటీ అని మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తిగా మాత్రమే ఆరాధన ఇందిరా గారు మళ్ళీ మాట్లాడదామండి. మధు గారు ఇక్కడ వెంకటరెడ్డి గారు కానీ ఇంద్ర శోభన్ గారు కామన్ గా అడుగుతున్న ఒక పాయింట్. ఒక నిమిషం రైట్ ఇందిరా గారు ఇందిరా గారు మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. దయచేసి ఇద్దరు మాట్లాడుతున్న ఒక కామన్